మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనము నుండి 20వ వచనము వరకు. విశ్వసించి జ్ఞాన స్నానము పొందువాడు రక్షింపబడును, విశ్వసింపని వానికి దండన విధించబడును. విశ్వసించువారు ఈ అద్భుత శక్తులను కలిగియుందురు. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు, అన్య భాషలను మాట్లాడెదరు, పాములను ఎత్తి పట్టుకొందురు. ప్రాణాపాయకరమైన ఏది త్రాగినను వారికి హాని కలుగదు. రోగులపై తన హస్తములనుంచిన వారు ఆరోగ్యవంతులు అగుదురు. ఈ విధముగా ప్రభువైన యేసు వారితో పలికిన పిదప పరలోకమునకు కొనుపోబడి దేవుని కుడి ప్రక్కన కూర్చుండెను. పిదప శిష్యులు వెళ్ళి అంతటా సువార్తను ప్రకటించిరి. ప్రభువు వారికి తోడ్పడుచు అద్భుతముల ద్వారా వారి బోధ యథార్థమని నిరూపించుచుండెను. ఇది మన ప్రభువు వాక్కు. ఈరోజు దేవుని యొక్క మాట మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం నుండి 20వ వచనం వరకు మనం చదువుకున్నాం. ఈరోజు మనం చదువుకున్న వాక్యంలో ప్రత్యేకించి విశ్వాసం నుంచి జ్ఞాన స్నానము పొందువాడు రక్షింపబడును, విశ్వసింపని వానికి దండన విధించబడును. ఈ మాట మన ప్రభువైన యేసుక్రీస్తు మరణించి మళ్ళా సజీవునిగా లేచి 40 దినములు అనేక మందికి దర్శనమిచ్చుచు, అలాగే శిష్యులకు దర్శనమిచ్చుచు 45 రోజులు భూమి మీద ఉన్నట్లుగా మనకి లేఖనాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు యొక్క పఠనం మనం ముఖ్యంగా చెప్పుకోదలుచుకుంటే, ప్రభువు మరణించి తిరిగి లేచిన తర్వాత శిష్యులకి దర్శనమైనప్పుడు చెప్పిన మాటలుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళే ముందు ఈరోజు మనం చదువుకున్న మాటలు శిష్యులకి చెప్పినట్లుగా మనకు లేఖనం కనిపిస్తూ ఉంది. దీన్ని మనం ముఖ్యంగా ఆలోచన చేయగలిగితే, విశ్వసించి జ్ఞాన స్నానము పొందువాడు రక్షింపబడును, విశ్వసింపని వానికి దండన విధింపబడును. మరి మనం జ్ఞాన స్నానం తీసుకున్నామా లేదా? ఖచ్చితంగా అందరూ జ్ఞాన స్నానం తీసుకున్న వాళ్ళమే. ఎక్కడేమో విశ్వసించి జ్ఞాన స్నానము పొందితేనే రక్షింపబడును అని చెప్పాడు. విశ్వసింపని ఎడల దండన విధించబడును అని చెప్పాడు. 2 మాటలు చెప్పాడు. మరి ఈరోజు మనం విశ్వసించు వారుగా ఉన్నామా లేదా విశ్వసింపని వారుగా ఉన్నామా అనేది మనం ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. అసలు విశ్వసించడం, విశ్వాసం అంటే ఏంటి అనేది ఈరోజు మనం కొంచెం సేపు ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం. అసలు దేవుని యందు విశ్వాసం అంటే ఏమిటి? మీరు ఎవరికైనా తెలుసా దేవుని యందు విశ్వాసం అంటే ఏమిటి? విశ్వాసానికి మూల తండ్రిగా మనకి అబ్రహాం కనిపిస్తూ ఉన్నాడు. అబ్రహాంకి మరో పేరు విశ్వాసులందరికీ తండ్రి అని కూడా అంటారు. మరి ఆయనకి ఆ పేరు ఎందుకు వచ్చిందో మనం ఒకసారి ఒక 10 నిమిషాలు ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం. అబ్రహాము శారా అనే దంపతులకు పిల్లలు లేకున్న సమయంలో
వారు అనేక ప్రార్థనలు చేస్తూ ఉండేవాళ్ళు. చేసి 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 వాళ్ళకి విసుగొచ్చి, అబ్రహాం అయితే విశ్వాసాన్ని కోల్పోలా, అతని భార్య శారా మాత్రం విశ్వాసాన్ని కోల్పోయి, మన ప్రార్థన దేవుడు వినటం లేదేమో, మనం పండు ముసలివారు అయిపోతూ ఉన్నాం, ఎన్నో సంవత్సరాలుగా దేవుణ్ణి అర్థిస్తూ ఉన్నాం, రేపో మాపో చనిపోయే స్థితికి కూడా రాబోతూ ఉన్నాయి మనకి. ఇంకా ప్రభువు మనకి పిల్లల్ని ఇస్తాడా అనే మాట శారా అబ్రహాంతో మాట్లాడడం జరిగింది. అసలు ఈ శారా అబ్రహాం అనే వాళ్ళు ఇంతకాలం ప్రభువుని ఎందుకు విశ్వాసం నుంచి ప్రభువుని ఎందుకు ప్రార్థిస్తూ ఉన్నారంటే, దేవుడు అబ్రహాముకి దర్శనం ద్వారా, ఇదిగో అబ్రహాము నీ గుడారం నుంచి బయటికి రమ్ము, నీ దాసీ కుమారుడు నీకు వారసుడు కాడు, ఇదిగో ఆకాశం వైపు చూడుము, నీకు చేతనైతే ఆకాశమందున్న నక్షత్రములు ఎన్నున్నాయో లెక్కబెట్టుము, ఆకాశములో ఉన్న ఆ నక్షత్రాలు ఎన్నున్నాయో అంతకు మించి నీ యొక్క సంతానాన్ని నేను వృద్ధి చేస్తాను అనే దేవుడి మాట వాగ్దానం అబ్రహాంకి. ఆ వాగ్దానం ద్వారానే అబ్రహాము శారా అనేక సంవత్సరాలుగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. చేస్తూ 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 కొన్ని సంవత్సరాలు అయిపోయాయి, కానీ వాళ్ళకి పిల్లలు కలగల. అబ్రహాం అయితే విశ్వాసంతోనే ఉన్నాడు, ఏనాటికైనా దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు అనే నమ్మకంతో అయితే అబ్రహాం అయితే ఉన్నాడు. అతని భార్య శారా మాత్రం విశ్వాసాన్ని కోల్పోయి, అయ్యా ఇంకా దేవుడు మన ప్రార్థన ఆలకించటం లేదు, మనం ముసలివారు అయిపోతూ ఉన్నాం, ఇంకా దేవుడు మనకి పిల్లల్ని ఇస్తాడో లేదో అనే ఒక అవిశ్వాసం ఆమె మదిని తొలచి అబ్రహాంతో ఇలా మాట్లాడుతూ ఉంది. అయ్యా ఇదిగో మన దాసీరాలు ఉంది కదా, ఇక ఎడిదిరిగి మనకి పిల్లలు పుట్టే అవకాశం లేదు, దేవుడు కూడా మన మొర ఆలకించలేదు అని, ఇదిగో మన దాసీరాలు ఉంది కదా, ఆమెని నువ్వు పెళ్లి చేసుకుంటే తద్వారైనా మనకి పిల్లలు పుడతారేమో, మన సంతానాన్ని అతని ద్వారా వృద్ధి చేసుకోవచ్చు అనే ఒక సలహా అబ్రహాము భార్య అయిన శారా అబ్రహాం ముందు ఉంచింది. అర్థమవుతుందా నేను చెప్పేది? అప్పుడు ముందుగానే అబ్రహాంకి చేసిన వాగ్దానంలో దేవుడు పలికిన మాట ఒకటి ఉంది. నీ దాసులకు పుట్టిన వారు నీకు వారసులు కారు, నేనే నీకు ఒక కుమారుణ్ణి కలుగు చేస్తాను, అతని ద్వారా ఆకాశంలో నక్షత్రముల వలె నీ సంతానాన్ని వృద్ధి చేస్తాను అని దేవుడు చెప్పిన మాట ఉంది. శారా ఏమో దాసురాల్ని పెళ్లి చేసుకో, వారికి కలిగిన పిల్లల ద్వారా మనం సంతానాన్ని వృద్ధి చేసుకోవచ్చని భార్య మాట్లాడుతున్న మాటగా మనకు కనిపిస్తూ ఉంది. కానీ దేవుడేమో నీ దాసులకు పుట్టిన వారు నీ వారసులు కాదు అని చెప్పి వాగ్దానంలో చెప్పి ఉన్నాడు. అయినా సరే శారా మరల కొంతకాలం తర్వాత, ఇలా సందిగ్ధంలో ఉన్న పరిస్థితుల్లో శారా ఇంకొంత కాలం తర్వాత, అయ్యా నీకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా, నీకు పిల్లల్ని ఇస్తానన్నాడు కదా, అంటే మన యొక్క సంతానాన్ని నీ ద్వారా ఇస్తానన్నాడా నా ద్వారా ఇస్తానన్నాడా అని శారా అబ్రహాంని అడిగింది. ఇక్కడ మనం అబ్రహాము ద్వారా సంతానాన్ని ఇస్తాడంటే అబ్రహాం అయితే కనే పరిస్థితి కాదు. అంటే దాని అర్థం ఏంటంటే అబ్రహాము దాసుని ద్వారా ఇస్తాడా లేదా భార్య అయిన నా ద్వారా ఇస్తాడా అనేది శారా క్లియర్గా అడగటం జరిగింది.
అప్పుడు అబ్రహాంకి అర్థం కావాల, నీ ద్వారా సంతానాన్ని వృద్ధి చేస్తానన్నాడు కానీ అది నా ద్వారానో నీ ద్వారానో అనేది నాకైతే గుర్తులేదని అబ్రహాం శారాతో మాట్లాడడం జరిగింది. మరి దేవుడు చెప్పిన మాటే నీకు క్లారిటీ లేనప్పుడు ఇంకా ఎందుకయా ఆయన్ని మనం అంతా విశ్వాసంలో తీసుకోవటం? పైపెచ్చు ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినాయి, రేపో మాపు చనిపోయే పరిస్థితులు కూడా వచ్చేసాం. దాదాపు 99 సంవత్సరాలు, అబ్రహాంకి 100 సంవత్సరాలు వచ్చేసినాయి. శారా ప్లేస్లో మనం ఉన్నా కూడా అలాగే నిరుత్సాహపడతాం. ఇంకా ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నాం, ఇంకేమి ఇస్తాడులే, రేపో మాపు కాటికి కూడా పోయే పరిస్థితిలో ఉన్నాం కదా అనే అనుమానం మనకు కూడా వస్తుంది. అదే ఆ విశ్వాసం శారాను కూడా తొలిచింది. సరే, అబ్రహాం కూడా కన్ఫ్యూజన్, నా ద్వారా సంతానాన్ని వృద్ధి చేస్తానన్నాడు కానీ నా ద్వారానా శారా ద్వారానా దాసి ద్వారానా క్లియర్గా చెప్పలేదు. కాబట్టి అబ్రహాం కూడా కొంత సందేహం వచ్చింది. అబ్రహాంలో ఉన్న విశ్వాసం కూడా కొంత సడలిపోయే అవకాశం కలిగింది ఆ శారా మాటల ద్వారా. సరే, ఏదైతే ఏమైంది అని చెప్పి భార్య మాటను గౌరవించి, సరే నీ ఇష్ట ప్రకారం కానివ్వు అని అబ్రహాం భార్యతో చెప్పినప్పుడు ఆ యొక్క దాసురాల్ని ఇచ్చి అబ్రహాంకి పెళ్లి చేయడం జరిగింది. ఆ దాసురాలికి ఒక కుమారుడు కలిగాడు. ఆ దాసురాలి పేరు ఎవరికన్నా ఐడియా ఉందా? అబ్రహాము దాసురాల్ని పెళ్లి చేసుకొని ఆ దాసురాల ద్వారా ఒక కుమారుని కన్నాడు. ఆ కుమారుని పేరు ఇష్మాయేలు. ఆ దాసురాలి పేరు హాగరు. హాగరు అనే దాసురాల్ని పెళ్లి చేసుకొని అతని ద్వారా ఇష్మాయేలు అనే వ్యక్తిని అబ్రహాము కన్నాడు. అక్కడ దేవుడేమో నీ దాసురాలికి పుట్టినవాడు నీ వారసుడు కాడనే ఒక వాగ్దానం ఉంది. మరి ఇస్తానన్న సంతానాన్ని భార్యకేమో దేవుడు ఇవ్వలా. ఎలాగైతే సరే దాసురాల ద్వారా ఒక బిడ్డని కంది హాగరు. అక్కడ నుంచి అబ్రహాము యొక్క కుటుంబంలో సమస్యలు మొదలయ్యాయి. ఏ సమస్యలు మొదలయ్యాయంటే, దాసురాలికి ఎప్పుడైతే పిల్లలు కలిగారో అబ్రహాము యొక్క భార్య యొక్క శారాను నిర్లక్ష్యం చేయబడటం జరిగింది. అంటే భార్యగా స్వీకరించినప్పుడు సౌతల్లి అనుకోవాలి మనం. ఎప్పుడైతే హాగర్ అయితే అబ్రహాముకి భార్యగా స్వీకరించబడి ఒక పిల్లవాడిని కన్న తర్వాత అబ్రహాము భార్యని దూషించడం మొదలుపెట్టింది. నువ్వు గొడ్రాలు దానివి, నీకు పిల్లలు కలగలేదు, నువ్వు పాపాత్మురాలివి, ఎన్నో సంవత్సరాల నుంచి దేవుడికి ప్రార్థన చేస్తున్నా కూడా దేవుడు నిన్ను కనుకరించలేదు అని ఇలాంటి సూటిపోటి మాటలు, ఎత్తిపోటి మాటలు మాట్లాడుతూ ఉంది హాగరు. మరి అప్పుడు దాకా శారాకి ఎలాంటి ఇబ్బంది లేదు, పిల్లలు లేకపోయినా కూడా ఎలాంటి ఇబ్బందులు కలగల. లాస్ట్కి అతని ఆ ఇంట్లో పనిచేసే దాసుల ద్వారా నిందలు అవమానాలు పడాల్సిన దుస్థితి వచ్చింది. అసలు ఈ దుస్థితి ఎందుకు వచ్చింది అనేది మనం ఒకసారి అర్థం చేసుకుంటే, ఎందుకు వచ్చింది అనుకుంటారు మీరు? ఎందుకు వచ్చింది ఈ దుస్థితి అనే దానికి ఎందుకు వచ్చి ఉంటుంది సారాకి ఈ దుస్థితి? అబ్రహాము విశ్వాసంతో ఉన్నప్పుడు శారా కూడా విశ్వాసంతో ఉన్ని కొంతకాలం తర్వాత ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టి అవిశ్వాసంలోకి వచ్చింది. విశ్వాసంలో ఆమె కూడా ఉన్నట్టయితే తన దాసురాలనిచ్చి పెళ్లి చేయదు. అప్పటికి అబ్రహాం చెప్తూనే ఉన్నాడు, భార్య ఉండగా వేరొక భార్యని నేను పెళ్లి చేసుకుంటే అది వ్యభిచారంతో సమానం. ఎలా పెళ్లి చేసుకోమంటావని కూడా కొంత పెనుగులాట జరిగింది. పెళ్లికి ముందు ఏదో చేసుకోమనగా అబ్రహాం చేసుకోవాలా. అబ్రహాం చాలా ప్రయత్నం చేశాడు, భార్యకి నచ్చ చెప్పడానికి చాలా ప్రయత్నం చేశాడు.
అదొక వ్యభిచారం కదా. ఒక భార్య ఉండగా ఇంకొక భార్యను చేసుకోవడం దేవుడు అంగీకరించే పరిస్థితి కాదు అని అన్ని విధాలుగా శారాకు చెప్పినప్పుడు ఆమె వెనల విశ్వాసాన్ని కోల్పోయింది. ఆ విశ్వాసాన్ని కోల్పోబట్టే ఈ పరిస్థితి తెచ్చుకుంది. ఒక దాసురాల చేత సూటిపోటి మాటలు అనిపించుకునే పరిస్థితి కేవలం ఆమె విశ్వాసాన్ని కోల్పోవటం వల్ల జరిగింది. మరి సవతి ఆ విధంగా ఇబ్బంది పెట్టేటప్పుడు శారా మరి భర్త అయిన అబ్రహాం దగ్గరికి పోయి, అయ్యా ఈ విధంగా నన్ను సూటిపోటి మాటలతో మాట్లాడుతూ ఉంది, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఆ ఇంట్లో నుంచి పంపించేయాలి అన్నప్పుడు అబ్రహాం మాట మాట్లాడాడు. అదేమిటి, నేను ఆ రోజు వద్దు వద్దు అనే కొంది కూడా నువ్వే కదా ఇష్టపడి చేసుకో అని చెప్పావు, మరి పెళ్లి చేసుకున్నాక పిల్లలు పుట్టాక కూడా మన సంతానంగా వృద్ధి చేసుకోవచ్చు నువ్వే కదా మాట్లాడావు, మరి ఇప్పుడు నీకేదో ఒక కష్టం, ఏదో ఒక సూటిపోటు మాటలు వచ్చే లోపల వాళ్ళని బయటికి పంపించేయమని మాట్లాడటం ఎంతవరకు సబబు అని అబ్రహాం శారాని నిలదీసినట్లుగా మనకు లేఖనం కనిపిస్తూ ఉంది. వాస్తవం అయితే అది కరెక్టేనా? కరెక్ట్ కాదు. అప్పటికి చెప్తూనే ఉన్నాడు, వద్దు వద్దు అనే కొంది కూడా చేసుకో అని చెప్పి పెళ్లి చేసి పిల్లలు పుట్టాక వాళ్ళు వదిలేయమంటే పాపం వాళ్ళు ఏమైపోవాలి? అప్పుడు సాటి మనిషిగా అబ్రహాం ఏం చేసి ఉంటాడు? భార్యని నిర్లక్ష్యం చేయలేక, దాసురాలైన భార్యని పుట్టిన పిల్లవాడిని వదులుకోలేక అబ్రహాం చాలా నలిగిపోయి ఉంటాడు. నలిగిపోయి ఆఖరికి భార్య మాటని కాదనలేక దాసురాలైన హాగర్ని పుట్టిన బిడ్డని ఇంటి నుంచి తరిమేయటం జరిగింది. ఆమె దాసురాల్ని పెళ్లి చేసుకుని పిల్లలు పుట్టిన తర్వాత ఇంటి నుంచి తరివేసినప్పుడు ఆమె పరిస్థితి ఎలా ఉంది? ఇంట్లో ఉన్నప్పుడు పని మనిషిగా ఉన్నప్పుడే హాయిగా ఉండేది నా జీవితం, ఇదేంటి నన్ను భార్యగా స్వీకరించి నాతో కాపురం చేసి నాతో పిల్లలను కన్న తర్వాత ఈ విధంగా రోడ్డును పడేసారు అని ఆమె బాధపడుతూ ఇంటి వదిలి వెళ్ళిపోయినప్పుడు ఆమెకి ఒక దూత ప్రత్యక్షమైనట్టు మనకు లేఖనం కనిపిస్తూ ఉంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే విశ్వాసం అనే ఒక పాయింట్ మీద ఇదంతా ఉంటుంది. ప్రతిసారి మనకి చాలాసార్లు విశ్వాసం ఉంచుడి అంటే అసలు విశ్వాసం అంటే ఏంటి అనే పాయింట్ కోసం మీకు ఇది చెప్పడం జరుగుతుంది. మరి ఆ చిన్నపిల్లవాడిని తీసుకొని వెళ్ళినప్పుడు దేవదూత ప్రత్యక్షమైనప్పుడు దేవుడే పంపించాడు. దేవదూతను ఎవరు పంపిస్తారు? దేవుడే పంపించాడు. వాస్తవానికైతే హాగర్ అయితే పాపం చేయలా, ఇష్టపడే కదా వీళ్ళు చేసుకున్నారు, ఇష్టపడే కదా కాపురం చేశారు, ఇష్టపడే కదా పిల్లల్ని కన్నాడు. ఆమె చేసిన చిన్న తప్పు ఏంటంటే శారాని అవమానించడం. అవి సహజంగా మన ఇళ్ళల్లో కూడా సౌతులుంటే సౌతు పోరు ఎప్పుడు ఉండేదే, అలాగే ఆ ఇంట్లో కూడా జరిగింది ఆ రోజు. సరే, దేవదూత ప్రత్యక్షమైనప్పుడు దేవుడు ఆల్రెడీ అంతకుముందే వాగ్దానం చేశాడు, ఈయన దాసురాలు కుమారుడు అబ్రహాము యొక్క వారసుడు కానేరడు అనే ఒక వాగ్దానం ఉంది. కాబట్టి దేవుడు దేవదూతల ద్వారా వాళ్ళకి కనిపించి, ఇదిగో నీవు ఎల్లు, అబ్రహాంకి నేను శారాకి ఒక కుమారుణ్ణి కల్పిస్తాను, తద్వారా మీ సమస్యలు ఉండవు, అంతా కలిసిమెలిసి ఉండొచ్చు అని చెప్పినప్పుడు మళ్ళీ శారా వెళ్ళిపోయింది, వెనక్కి వచ్చేసింది. మరి అక్కడ దేవదూత చెప్పినట్లుగానే శారా గర్భవతి అయినట్లుగా మనకు లేఖనం కనిపిస్తూ ఉంది. గర్భవతి అయినప్పుడు ఆమె వయసు 90 సంవత్సరాలు, అబ్రహాం వయసు 100 సంవత్సరాలు. అసలు ఆ వయసులో పిల్లలు కనడం అంటే అసాధ్యం. అది యొక్క దేవుని యొక్క వాగ్దానం ద్వారానే ఆ శారా అబ్రహాం దంపతుల ద్వారా ఇషాకు అనే కుమారుడు పుట్టాడు. అబ్రహాము శారా దంపతులకు పుట్టినవాడు ఇషాక్. మరి అబ్రహాము దాసురాలకు పుట్టినవాడు పేరేంటి? ఇష్మాయేలు. అబ్రహాముకి
ఇద్దరు సంతానం. మరి పుట్టాడు ఇష్మాయిలు అంతవరకే కనిపిస్తూ ఉంటుంది మన బైబిల్లో. తర్వాత ఇష్మాయిల్ అనేవాడు మాటే కనపడదు. ఇసాకు తర్వాత యాకోబు తర్వాత 12 మంది, ఇలాగే సంతానం కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ ఇస్మాయిల్ అనే మాట కనపడదు. ఎందుకంటే దేవుడు వాళ్ళని ఏర్పాటు చేశాడు. హాగరు అలిగి వెళ్ళిపోయినప్పుడు దేవుడినైనా నేను నీకు ఎలాంటి అన్యాయం చేయను, నీకు పుట్టిన సంతానాన్ని కూడా నేను వృద్ధి చేస్తాను అన్నట్లుగానే హాగరు తర్వాత ఇష్మాయిల్ తర్వాత వాళ్ళ సంతానం డిఫరెంట్. ఇసాక్ సంతానం యాకోబు పిల్లలు వీళ్ళు. ఇక్కడ ఒక నగ్న సత్యం దాగి ఉంది. క్రైస్తవ మతం, ఇస్లాం మతం అనేది ఈ ఇద్దరు పిల్లలకు సంబంధించినవే. ఇసాక్ ద్వారా పుట్టిన సంతానం మొత్తం క్రైస్తవులుగా ఉంటే, ఇష్మాయేలుకు పుట్టిన సంతానం అంతా ఈరోజు ముస్లిమ్స్గా ఉన్నారు. ముస్లిమ్స్ క్రైస్తవులు వేరు కాదు, ఒకటే. కాకపోతే ముస్లిమ్స్కి కూడా అబ్రహామే తండ్రి, క్రైస్తవులకు కూడా అబ్రహామే తండ్రి. కాకపోతే ఇష్మాయిల్ అనేవాడు దాసురాలకు పుట్టినవాడు, ఇసాక్ అనేవాడు అసలు భార్య అయిన శారాకు పుట్టినవాడు. అసలు భార్యకు పుట్టినవాడు ఇసాకును మాత్రం చేరదీసి ఆయన యొక్క బిడ్డలుగా అంగీకరించాడు. ఇస్మాయిల్ అనేవాడిని వృద్ధి చేశాడు, కానీ వాళ్ళని మాత్రం ఈయన యొక్క బిడ్డలుగా అంగీకరించాలి. ఆ రోజున వాళ్ళ దారి వాళ్ళు చూసుకున్నారు. వాళ్ళేదో ఒక దేవుణ్ణి పెట్టుకొని వాళ్ళు పూజించుకుంటా ఈరోజు యొక్క ఇస్లాం మతంగా తయారైంది అది. అప్పుడు నుంచి కూడా వాళ్ళకి వీళ్ళకి మధ్య వారే, క్రైస్తవులకి ముస్లింలకి తగాదలే. అప్పటి నుంచి కూడా ఒక తండ్రికి పుట్టిన వాళ్ళైనా సరే తగాదలే. మనం పోయిన వారం అనుకుంటా చెప్పుకున్నాం, యెరూషలేము దేవాలయం కూల్చివేయబడి ఈరోజు యొక్క ముస్లింల యొక్క మసీదు దాని మీద కట్టబడిందంటే ఇస్మాయిల్ సంతానం ఆక్యుపై చేసింది. మరి ఆ రోజేమో ఇస్మాయిల్ సంతానాన్ని పక్కన దోసేశాడు దేవుడు. మరి ఈరోజేమో ఈయన ఎన్నుకున్న ఇసాకు కుమారుడైన యాకోబు కుమారుడైన 12 మంది సంతానాన్ని, వాళ్ళ యొక్క సంతానాన్ని మొత్తం వేరే దేశాలకి బానిసత్వంగా అప్పచెప్పాడు. ఎందుకంటే విశ్వాసాన్ని కోల్పోయారు. దేవుని యందు విశ్వాసం లేకుండా ప్రవర్తన చేయటం వల్ల వీళ్ళని శత్రువులకు అప్పగించాడు. సరే, అది పక్కన పెడితే అది ఇంకో విషయం. విశ్వాసం ఎప్పుడైతే శారాకి మనకి దేవుణ్ణి ఎన్నో సంవత్సరముల నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాం, అయినా కూడా మనకి ప్రతిఫలం రాలేదు అని కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేసింది బాగానే, తర్వాత ఎప్పుడైతే విశ్వాసాన్ని కోల్పోయిందో అప్పుడే ఆమెకి శ్రమలు వచ్చినట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. మరి మన యొక్క జీవితాల్లో కూడా ఎలాగే ఉంటుంది. మనం కూడా 2 రోజులు అడుగుతాం, 3 రోజులు అడుగుతాం, 4 రోజులు అడుగుతాం, 5 రోజులు అడుగుతాం. ఆ రోజు అసలు ఈ దేవుడు ఈడేమో అని చెప్పి వదిలిపెట్టేస్తూ ఉంటాం. ఇచ్చే టయానికి మనం వెళ్ళిపోతాం పక్కకి. ఇచ్చే టయానికి మనం పక్కకి వెళ్ళిపోతాం. ఇక్కడ మీకు అర్థవంతంగా ఉండాలంటే చిన్న మాట, తండ్రి అనేవాడు పిల్లలకి ఎప్పుడు ఏది ఇవ్వాలో అదే ఇస్తాడు. మనం అడిగితేనో చేస్తేనో ఇవ్వడు. ఇప్పుడు సపోజ్ మన పిల్లలు ఉన్నారనుకోండి, ఒక 5-6 సంవత్సరాల పిల్లవాడు నాకొక స్కూటర్ కావాలని అడుగుతాడు. తండ్రి ఇస్తాడా? ఖచ్చితంగా ఇవ్వడు. ఎందుకు? మరి అతని పిల్లవాడే. స్కూటర్ ఇప్పించే స్తోమత కూడా తండ్రి దగ్గర ఉంది. మరి ఇప్పించవచ్చు. పిల్లవాడు అడిగినప్పుడు మరి ఆ స్కూటర్ అది ఇప్పించచ్చు కదా, తండ్రే కదా, పిల్లవాడికే కదా ఇప్పిస్తున్నాడు. ఎందుకు ఇప్పించట్లేదు? ఇప్పుడు మనమే ఉన్నాం, మన చిన్నపిల్లలు అడిగారు అనుకో, ఇస్తామా? ఇవ్వం. ఎందుకంటే వాడు పెద్దవాడు అవ్వాలి, ఇప్పుడు ఇస్తే వాడికి అపాయం వస్తుందని మనకు తెలుసు. అలాగే మన యొక్క జీవితంలో కూడా మనకి ఎప్పుడు ఏది అవసరమో మన తండ్రి అయిన దేవుడికి తెలుసు. కాబట్టి మనం
విశ్వాసాన్ని కోల్పోతే మన యొక్క దైవందన జీవితంలో ముందుకెళ్ళటానికి అవకాశమే లేదు. అలా ఒక ప్రధాన అర్చకుడు, దేవుని యందు విశ్వాసం ఉంచిన ఒక ప్రధాన అర్చకుడు సేమ్ ఇలాగే సంతానం లేక రోజు ప్రార్థన చేస్తూ ఉండేవాడు దేవుడికి. ప్రధాన అర్చకుడు అంటే ఎవరు? దేవుడి యొక్క మందిరంలో మెయిన్ పాస్టర్ అనుకోవాలి. పాపం ఆయనకే పిల్లలు లేకపోతే అందరికీ ప్రార్థన చేస్తూ ఆయన కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. నాకు పిల్లలు కలగలేదు, నా పిల్లల్ని అని ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేసుకున్న టైంలో ఒకసారి పీఠము ముందు దేవదూత దర్శనమై, ఇదిగో నీకు సంతానాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు అన్నప్పుడు, అప్పుడు దాకా ప్రార్థన చేసేవాడు కూడా నమ్మలా. అడుగుతున్నాడు కానీ నమ్మలా, విశ్వసించలా. నేను ముసలిని అయిపోయాను కదా, నాకేం పిల్లలు పుడతారులే అనే ఒక ఆలోచనలో ఉన్నాడు. ఎప్పుడైతే ఆ యొక్క విశ్వాసాన్ని కోల్పోయాడో ఆయన మాట పడిపోయినట్లుగా మనకు లేఖనం కనిపిస్తూ ఉంది. ఎవరో ఆయన, ఈ పాటికి మీకు గుర్తొచ్చి ఉండాలి, ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం. ఇది సంతానాన్ని ఇస్తానని దేవదూత ఎప్పుడైతే చెప్పిందో దాన్ని నమ్మక విశ్వాసం ఉంచగా తిరస్కరించినప్పుడు ఆ ప్రధాన యాజకుడికి మాటలు పడిపోయినాయి. కరెక్ట్. జకర్యా, ప్రధాన యాజకుడు జకర్యా వెళ్ళాడు, ఇంటికి వెళ్ళాడు. అతని భార్య పేరు ఎలిజబెత్ అమ్మ. ఇంటికి వెళ్ళాడు. రెక్కలతో దేవదూత వచ్చినట్టు ఈయన మాట్లాడటానికే మాటలు రావట్లా. ఇక్కడ గుడిలో పీఠం ముందు జరిగింది మొత్తం భార్యకి సైగల ద్వారా చెప్తూ ఉన్నాడు. రెక్కల ద్వారా దేవదూత నాకు దర్శనమైంది, మనకి సంతానాన్ని ఇవ్వబోతున్నాడు అని దేవదూత ఏదైతే మాటలు చెప్పిందో ఈయన మాటలు రాక ఒక ఓన్లీ యాక్షన్ చూపిస్తా సైగల ద్వారా భార్యతో చెప్పాడు. భార్య ఏమో, అదేందయ్యా పొద్దున దాకా బాగానే ఉన్నావు కదా, బాగానే మాట్లాడుతూ వెళ్ళావు, ఈలోపు ఏం జరిగింది, మగవాడి అయిపోయావు అని చెప్పి ఆమె తీవ్రమైన ఆవేదనతో ఉంది. ఎట్టకేలకి వాళ్ళకి ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు కూడా ఇలాంటి కుమారుడు కాదు, ఒక దొంగ కాదు, ఒక దోపిడీదారుడు కాదు, ఒక పాపాత్ముడు కాదు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడిగా, క్రీస్తు యొక్క మార్గాన్ని సరళించేవాడిగా, క్రీస్తు కంటే ముందుగా వచ్చిన వ్యక్తి. ఎవరతను? బాప్తిసం ఇచ్చే యోహాను. ఎప్పుడైతే మరలా దేవుణ్ణి విశ్వసించాడో జకర్యా అనే ప్రధాన యాజకుడు మందిరానికి వచ్చి ఆయన చేసిన తప్పుని ఒప్పుకొని, అయ్యా ఇదిగో నీ యందు విశ్వాసాన్ని నేను తీసేసుకున్నానయ్యా, తగిన ఫలితంగా నాకు ఇదిగో నన్ను మోగవాణ్ణి చేశావు, నేను నిన్ను విశ్వసిస్తున్నానయ్యా, నిన్ను అంగీకరిస్తున్నాను, నా మీద దయ ఉంచి నాకు మాట వచ్చే మార్గం చూపయ్యా అనగానే మళ్ళా మాటలు వచ్చినట్లుగా కూడా మనకి లేఖనాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం ఇది. అక్కడ అబ్రహాం అయినా ఇక్కడ శారా అయినా ఒక విశ్వాసము మూలంగానే వాళ్ళకైనా వీళ్ళకైనా ఒక సంతానం ఏర్పాటయ్యింది. విశ్వాసాన్ని తప్పినప్పుడు శారాకి తిప్పలు తప్పలా, ఇక్కడ జకర్యా కూడా తిప్పలు తప్పలా. కాబట్టి మనం కూడా మన జీవితంలో విశ్వాసాన్ని ఎప్పుడైతే కోల్పోతామో అప్పుడే మనకి అన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ దీన్ని మనం ఎరగకుండా ఎప్పుడు ఏంటి సమస్యలు, ఏంటి గందరగోళం మనకెందుకు వస్తున్నాయి, మనం మందిరానికి వెళ్తున్నాం కదా, దేవుణ్ణి నమ్మాం కదా, జ్ఞానస్నానం తీసుకున్నాం కదా, దీనివల్ల మనకు ఉపయోగం ఏంటి అనే ఆలోచనలు మనలో కూడా చాలామందికి చాలా సందర్భాల్లో వచ్చే ఉంటాయి. ఎలాంటి ఆలోచన వచ్చి ఆ రోజు శారా తప్పు చేసింది, ఎలాంటి ఆలోచన వచ్చి ఆ రోజు జకర్యా తప్పు చేశాడు,
ఎలాంటి ఆలోచనలో వచ్చిన మనకి ఏ విధంగా శిక్ష ఉండబోతుంది అనేది మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అందుకే యేసుక్రీస్తు యొక్క ముందుగా ఆయన యొక్క మార్గాన్ని సరళీకృతం చేయటానికి బాప్తిస్మం ఇచ్చే యోహాన్ని పంపించినట్లుగా మనకు తెలుసు. కానీ బాప్తిస్మం ఇచ్చే యోహాను పుట్టినప్పుడు జకర్యా, ఎలిజబెతమ్మ చాలా వృద్ధులు, చాలా ముసలివాళ్ళు వాళ్ళు. కానీ యేసుక్రీస్తు పుట్టినప్పుడు మరియమ్మ వయసు చాలా చిన్నది, మహా అయితే 16 ఏళ్ళు 17 ఏళ్ళు ఆ మధ్య ఉంటుంది మరియమ్మ వయసు. వాళ్ళేమో పండు ముసలుగా ఉన్నారు. మరియమ్మేమో చిన్న వయసులో యేసుక్రీస్తుని కంది. దేవుడు ఇవ్వదలుచుకుంటే వాళ్ళకి ఎప్పుడో పిల్లలు ఇవ్వచ్చు, మరియమ్మ కూడా లేటుగా కూడా ఇవ్వచ్చు. కానీ కరెక్ట్గా అదే సమయానికి అక్కడ ఎలిజబెతమ్మ ద్వారా యోహాను, ఇక్కడ మరియమ్మ ద్వారా యేసుక్రీస్తు రావడానికి ఆంతర్యం ఏంటనేది మనం ఒకసారి ఆలోచన చేసుకోగలిగితే ఇది తండ్రి దేవుని యొక్క చిత్తముగా మనకు కనిపిస్తూ ఉంది. పాత నిబంధనలో ఆయన యొక్క చిత్తముగా మనకు కనిపిస్తూ ఉంది. లేదు, యేసుక్రీస్తు మరియమ్మకి నిదానంగా లేటుగా పిల్లల్నిచ్చి ఉన్నట్టయితే, అదే యోహాను ఎలిజబెతమ్మకి కరెక్ట్ వయసులో పిల్లల్నిచ్చి ఉన్నట్టయితే, యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చే టయానికి యోహాను చనిపోయి ఉండేవాడు. ఎందుకంటే అప్పటికి వాళ్ళ అమ్మ నాన్న చాలా ముసలులై ఉన్నారు కాబట్టి వాళ్ళు కుర్రతనంలోనే పిల్లల్నిచ్చినట్టయితే యోహాను చాలా పెద్దవాడు అయిపోయి ఉన్నాడు యేసుక్రీస్తు కంటే. యేసుక్రీస్తు కంటే ముందే యోహాను చనిపోయి ఉండేవాడు. మరి ఆయన అలా చనిపోతే తండ్రి యొక్క వాగ్దానం ఎలా నెరవేర్చాలి అనేది ఒక క్వశ్చన్ మార్క్. అందుకే వీళ్ళిద్దరినీ ఒక మార్గంలో యేసుక్రీస్తు యొక్క మార్గాన్ని ముందుగా సరళీకృతం చేయడానికి యోహాన్ని ఎలిజబెతమ్మని ఆపి 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 ఆమెకి ఏ టైంలో గర్భం ఇవ్వాలో ఆ టైంలో గర్భం ఇచ్చి తద్వారా యోహాన్ని పుట్టించడం జరిగింది. విశ్వసించి జ్ఞాన స్నానము పొందువాడు రక్షింపబడును. ఈరోజు మనం చదువుకున్న పట్టణంలో వాక్యం, విశ్వసింపని వాడికి దండన విధించబడును. మరి మనం విశ్వాసం ఉంచి రక్షింపబడేవారుగా ఉన్నామా, లేక విశ్వసింపకుండా దండన విధించుకునేవారుగా ఉన్నామా అనేది మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. విశ్వాసం అనేది మీకు రెండు ఎగ్జాంపుల్గా చెప్పాను, అబ్రహాం గురించి కానీ జకర్యా గురించి కానీ. విశ్వాసం సడలిపోతే మనం ఏం చేయటానికి కూడా ఉండదు. ఇక్కడ చిన్న కథ కూడా ఒకటి మనం చెప్పుకోవచ్చు. మనకి బాగా గుర్తు ఉంటుంది, సర్కస్ వచ్చేవాళ్ళు. సర్కస్ మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం. ఇటు ఒక స్తంభానికి అటు ఒక స్తంభానికి ఒక కర్ర కట్టి ఆ కర్ర మీద నడుచుకుంటూ పోతూ మనం చూసే ఉంటాం. చాలాసార్లు సర్కస్ చూసే ఉంటాం. వాడికి విశ్వాసం ఉంది కాబట్టి తెలుసు, వాడికి నమ్మకం ఉంది, నేను ఈ ధర నుంచి ఆ ధరికి రాగలనని. కానీ మనకేమో ఆ కర్ర మీద ఎలా వెళ్తాడు, పడిపోతాడేమో అనే ఒక చిన్న అనుమానం ఉంటుంది. బయలుదేరే ముందు చిన్న అనుమానం ఉంటుంది. వాడు తీరా బయలుదేరి ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళాక నమ్ముతాం. మనం ఖచ్చితంగా నమ్ముతాం, ఎందుకంటే కళ్ళారా చూసాం కాబట్టి. కళ్ళారా చూసాం, కర్ర మీద ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళటం మనం కళ్ళారా చూసాం కాబట్టి ఖచ్చితంగా నమ్ముతాం. ఎవరు చెప్పిన మాట కాదు, మనం కళ్ళారా చూసాం కాబట్టి నమ్ముతాం. సరే, అదే కుర్రవాడు మళ్ళా వెనక్కి వచ్చి చిన్న పిల్లవాడిని నేను తీసుకెళ్తాను, ఇదిగో నా కుమారుడు, ఇది నా కుమారుని భుజాల మీద ఎక్కించుకొని వెళ్తాను చూడండి అని చెప్పి మళ్ళా వెళ్తాడు. వీళ్ళేమో ఇడొక్కడే వెళ్ళాడు, పంపదీసి పడ్డారంటే పాపం చిన్నపిల్లవాడు కింద పడి చనిపోతాడేమో అని చెప్పి ఆవేదన వీళ్ళకి, చూసే వాళ్ళకి. వాడు చివరి నుంచి ఆ చివరికి మళ్ళీ మామూలుగా వెళ్ళిపోయాడు పిల్లల్ని తీసుకొని. అలాగే భార్యను కూడా తీసుకొని వెళ్ళాడు. ఇదంతా చూస్తూనే ఉన్నారు జనం, చూస్తున్నారు. వెళ్తున్నాడు, నమ్మకం కలిగింది, వెళ్ళాడు కదా, కళ్ళ ముందు వెళ్ళాడు కాబట్టి నమ్మకం కలిగింది. అలా వెళ్ళిన వాడే మనలో ఎవరినైనా సరే మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను రండి అంటే మనం ఎక్కడానికి సిద్ధంగా ఉంటామా?
ఉంటావా? ఎందుకు? చూసాం కదా, తీసుకెళ్ళటం. వాళ్ళ పిల్లవాడిని తీసుకెళ్ళటం మనం చూసాం, అతని భార్యని తీసుకెళ్ళటం మనం చూసాం. మరి పిల్లవాడిని అతని భార్యని తీసుకెళ్ళిన వాడు మనల్ని తీసుకెళ్ళలేడంటారా? మనం కళ్ళారా చూసాం కదా, పిల్లాన్ని తీసుకెళ్ళాడు, అతని భార్యను తీసుకెళ్ళాడు. మరి మనలో ఎవరినైనా తీసుకెళ్తానంటే మనం సిద్ధంగా ఉండం. ఎందుకంటే అక్కడికి వచ్చేసే లోపల విశ్వాసాన్ని కోల్పోతాం, అవిశ్వాసంలోకి వస్తాం. అతని భార్య కానీ అతని పిల్లలు కానీ విశ్వాసంతో ఉన్నారు కాబట్టి విశ్వాసం చొప్పున ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళగలిగారు. అదే విశ్వాసం మనలో కానీ ఉంటే ఖచ్చితంగా మనం కూడా తీసుకెళ్తాడు. ఎందుకు తీసుకెళ్ళడు? వాళ్ళని తీసుకెళ్ళాడు, మనల్ని ఎందుకు తీసుకెళ్ళాడు? వాళ్ళు మనుషులే, మనం మనుషులమే. మరి వాళ్ళు వెళ్ళినప్పుడు మనం ఎందుకు వెళ్ళాం? కాకపోతే ఇక్కడ మనకి అవిశ్వాసం అనేది ఒకటే అడ్డుపడింది. ఇలా అవిశ్వాసానికి అడ్డుపడే ఆ రోజు శారా తిట్లు ఉంది. ఇలా అవిశ్వాసానికి అడ్డుపడే జకర్యా మూగవాడయ్యాడు. మనకు సాక్ష్యాధారాలతో సహా చూసుకొని చాలామంది కనపడుతుంటారు బైబిల్లో. మనం ఇన్ని చూసినా కూడా మనం ఇంకా అవిశ్వాసంలోనే ఉంటూనే ఉంటాం. ఎందుకు జరుగుతుంది ఇది? మనలో దేవుని యందు విశ్వాసం లేకనే. మనలో దేవుని యందు విశ్వాసం లేకనే. అందుకే ఈరోజు మనం చదువుకున్న పట్టణంలో కూడా విశ్వసించి జ్ఞాన స్నానము పొందువాడు రక్షింపబడును, విశ్వసింపవానికి దండన విధింపబడును. విశ్వసించువారు ఈ అద్భుత శక్తులను కలిగియుందురు. ఏంటి ఆ అద్భుత శక్తులు? నా నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు, అన్య భాషలు మాట్లాడెదరు, పాములను ఎత్తి పట్టుకొందురు, ప్రాణాపాయకరమైన ఏది తాగినను వారికి ఎలాంటి హానికరము జరగదు. విశ్వాసం, దేవుని యందు విశ్వాసం ఉంచితే ఇవన్నీ జరుగుతాయి అంట. ఇవి ఎవరో చెప్పినవి కాదు. యేసు క్రీస్తు చనిపోయి పునరుత్థానం అయినప్పుడు పరలోకానికి వెళ్ళే ఒక కొద్ది నిమిషాల ముందు ఇవన్నీ చెప్పి ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. స్వయంగా యేసుక్రీస్తు చెప్పిన మాటలు. విశ్వసించిన వాడు రక్షింపబడును. విశ్వసించి జ్ఞాన స్నానము పొందినవాడు రక్షింపబడును. మనం కూడా మరి విశ్వసించాం, జ్ఞాన స్నానం పొందాం, మరి రక్షణ పొందిన వారంగా ఉన్నామా లేదా? ఖచ్చితంగా అయితే రక్షణ లేదని మనం చెప్పాలి. ఎందుకంటే అదే రక్షణ మనకు కానీ ఉంటే మనం దయ్యాల్ని వెళ్ళగొట్టొచ్చంట, పాముల్ని ఎత్తి పట్టుకోవచ్చంట, ప్రాణాపాయకరమైన ఏ విషాన్ని తాగినా కూడా మనకి ఏది జరగదు, ఆరోగ్యంగా ఉంటారని యేసుక్రీస్తు చెప్పాడు. సరే, మనమైతే విశ్వాసం ఉంచలేదు, మనం చేయలేకపోయాం. మరి బైబిల్లో ఇవన్నీ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వెతికితే ఉన్నారా లేరా? చాలామంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. పాములను ఎత్తి పట్టుకున్న వారు కూడా మనకి మోషే కనిపిస్తూ ఉంటాడు. పాత నిబంధనలో ఇజ్రాయెల్ ప్రజలందరూ పాపంతో ఉన్నప్పుడు యెహోవా దేవుడు వాళ్ళ మీదకి పాముల్ని ఒక దండయాత్రగా పంపిస్తాడు. పాములు వచ్చి ఎవరిని పడితే వాళ్ళని కరుస్తుంటే కొన్ని వేల మంది చనిపోతూ ఉంటారు. చనిపోతూ ఉన్నప్పుడు మోషే ప్రార్థన చేస్తాడు, అయ్యా తప్పైపోయింది, మీరు ఎన్నుకున్న ప్రజలే మీ ముందే ఇలా చనిపోతూ ఉన్నారు అని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన యొక్క ఫలితంగా మోషేకి ఒక మాట చెప్తాడు దేవుడు. ఏ పాములైతే జనాన్ని కరిచి చనిపోతూ ఉన్నారో అదే పాముల ఆకారంలో ఉన్న కర్రను ఎత్తి పట్టుకో, ఎలా వచ్చిన పాములు అలాగే వెళ్ళిపోతాయని దేవుడు చెప్పిన మాటగా కూడా మనకు లేఖనం కనిపిస్తూ ఉండిద్ది. అలాగే మోషే ఆ పాము రూపంలో కర్రను ఎత్తి పట్టుకున్నప్పుడు ఆ వచ్చిన సర్పాలు మొత్తం మళ్ళా తిరిగి వెనక్కి వెళ్ళిపోయినట్లుగా మనకు లేఖనం నిర్గమకాండంలోనే ఎక్కడ కనిపిస్తుంది అది.
మరి దయ్యాల్ని దయ్యాలను కూడా వెదలగొడతారని చెప్పాడు. దయ్యాలను వెదలగొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. శిష్యులు వదలగొట్టారు దయ్యాలని. యేసుక్రీస్తు ఏ అయితే స్వస్థతలు చేశారో ఆ స్వస్థతలన్నీ శిష్యులు చేశారు. పౌలు కూడా చేశాడు. మరి వాళ్ళు ఎలా చేయగలిగారు, మనం ఎలా చేయలేకపోయాం? ఇది యేసుక్రీస్తు చెప్పిన శిష్యులు మాత్రమే కాదు, మనందరికీ వర్తించే మాటలవి. విశ్వసించి జ్ఞానస్నానం పొందిన వారు మీరు కాబట్టి మీరు రక్షింపబడిన వాళ్ళకి మాత్రమే చెప్పలా. నమ్మి విశ్వసించి జ్ఞానస్నానం పొందిన ప్రతి వాడు రక్షింపబడును, మనకు కూడా వర్తించింది ఇది. మరి మనమేమో ఏ అద్భుతాలు చేయలేకున్నాం. అపోస్తులైన శిష్యులు మాత్రం అనేక అద్భుతాలు చేసినట్లుగా మనకి వాక్యాలు, అనేక లేఖనాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. పౌలు కనీసం ఆయన గొడ్డను పట్టుకుంటే రోగాలు పోయినట్లుగా కూడా మనకు లేఖనాలు కనిపిస్తూ ఉన్నాయి. పేతురు ప్రార్థన చేస్తే స్వస్థతలు వచ్చినాయి. అనేక స్వస్థతలు జరిగినట్టుగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇక్కడ రక్షణ అనేది అందరికీ ఇవ్వబడింది, కానీ దాన్ని నిలబెట్టుకున్న మాత్రం అపోస్తులు మాత్రమే. అలాగే యేసుక్రీస్తు బ్రతికినప్పుడు కూడా చాలామంది ఆయన వెంబడించిన వాళ్ళలో లాస్ట్ మిగిలింది అపోస్తులు 12 మంది తప్ప ఇంకెవరు లేరు. ఎవరు నమ్మలా, ఆయన్ని విశ్వసించలా. భోజనాలు పెడుతుంటే వచ్చారు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది వచ్చారు, తినరాహో ఓహో అన్నారు. రక్తస్రావ రోగికి స్వస్థత ఇచ్చే, ఆహా ఏ మనిషి, ఈయన దేవుని కుమారుడేనాయా, ఈయనకి శక్తులు ఉన్నాయని పొగిడారు. అనేక గుడ్డి వాళ్ళకి చూపినిచ్చినప్పుడు పొగిడారు. అనేక మంది చెవిటి వాళ్ళని స్వస్థతపరిచినప్పుడు పొగిడారు. అనేక మంది కుంటి వారికి కాళ్ళు ఇచ్చినప్పుడు కూడా అన్నీ చూశారు, కల్లారా ఆయన మిటి తిరిగారు. లాస్ట్కి ఆయనకి ప్రాణాపాయ స్థితికి వచ్చే లోపల ఎటులాడి పారిపోయారు. ఎందుకంటే వాళ్ళు విశ్వాసాన్ని కోల్పోయారు. కల్లారా చూసి కూడా నమ్మలేదంటే ఇంక మనం ఏమనుకోవాలి? క్లియర్గా మనం చూసాం, స్వస్థతలు చాలా చేశాడు యేసుక్రీస్తు బైబిల్లో. 12 సంవత్సరాల రక్తస్రావ రోగి, ఒక ఆడ మనిషి 12 సంవత్సరాల వయసు గల యుక్త వయసు ఉన్న అమ్మాయి రక్తస్రావంతో ఊపిరాడకుండా అనేక హాస్పిటల్ తిప్పినా కూడా ఆమెకి నయం కాల. 12 సంవత్సరాల బాలిక యేసుక్రీస్తు వస్తున్నాడని తెలిసి ఆయన చేసిన స్వస్థతలన్నీ విని ఏ విధంగా అయినా సరే నేను ఆయన దగ్గరకు పోయి నాకు ఈ రోగాన్ని నేను వదిలించుకోవాలని అనే ఆ బాలిక మనసులో తలంపు చేసుకొని యేసుక్రీస్తు ఏ దారిలో అయితే వస్తున్నాడో ఆ దారిలో ముందుగానే కాపు కాసి ఎదురు చూస్తూ ఉంది. ఎందుకంటే ఆ అమ్మాయికి విశ్వాసం. అక్కడ చూపు లేని వాళ్ళకి చూపిచ్చాడు, కుంటి వాళ్ళకి కాళ్ళు ఇచ్చాడు, కుష్ఠరోగులను నయం చేశాడు. నా యొక్క జబ్బును కూడా నయం చేస్తాడని ఒక ఆశ, అదే నమ్మకం, విశ్వాసం. పాపం యేసుక్రీస్తు వచ్చే మార్గంలో నిలబడి ఉంది. ఆ యేసుక్రీస్తు వచ్చేటప్పుడు ప్రతిసారి కొన్ని వేల మంది ఆయన వెంబడిస్తూ ఉంటారు. ఆ వేల మంది జనాల్లో ఆ అమ్మాయి యేసుక్రీస్తు మాట్లాడే అవకాశం కూడా దొరకలా. ఎక్కడికక్కడ నెట్టేస్తూ ఉన్నారు. ఎలాగైనా సరే క్రీస్తుని నేను తాకాలి, కానీ ఆమె అనుకుంది ఇంకా నాకు ఆయనతో మాట్లాడే అవకాశం ఎడిదిరిగి లేదు, కనీసం ఆయన తొడుక్కున్న వస్త్రాన్ని తాగిన నా జబ్బు నయమైపోయిద్దని చెప్పి ఆమె మనసులో అనుకుంది. కాబట్టి ఆ మాట అనుకొని యేసుక్రీస్తు వెనకాలగా వెళ్ళి ఆయన యొక్క అంగీని, చివరి అంగీ అంచుని ఊరకు అట్లా తాకింది. తాకంగానే ఆమె 12 సంవత్సరాల ఉన్న రక్తస్రావం ఆన్ ది స్పాట్గా తగ్గిపోయినట్లుగా మనకు లేఖనం కనిపిస్తూ ఉన్నాయి. చూడండి, మరి ఆ అమ్మాయి విశ్వాసం ఏందో చూడండి. కనీసం మాట్లాడపోయినా ఆ యేసుక్రీస్తు యొక్క అంగీ చివరి అంచును తాగినా నా రోగం తగ్గిపోయిద్దనే నమ్మకం ఆ అమ్మాయిది. అదే విశ్వాసం. వచ్చాం వీళ్ళందరూ తరిమేస్తున్నారని చెప్పి వెళ్ళిపోలామి. ఎలాగైనా సరే మాట్లాడే అవకాశం లేకపోయినా సరే మనసులో అనుకుంది కనీసం ఆయన తాగినా నా రోగం పోయిద్ది అనుకుంది. కాబట్టి ఆ మనసులో అనుకున్న మాట
దేవుడు గ్రహించాడు కాబట్టి ఆ అమ్మాయి రక్తస్రావం ఆగిపోయినట్లుగా మనకు లేఖనాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే విశ్వాసం ఉంచిన వాళ్ళు అనేక మంది కనిపిస్తూ ఉన్నారు. ఉదాహరణకి మరియా, మార్తా, లాజరు అనే ఒక కుటుంబం ఉంది. మరియా, మార్తా, లాజరు యేసుక్రీస్తు ఆ ఊరికి ఎప్పుడు వెళ్ళినా కూడా వాళ్ళ కుటుంబం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి భోంచేసేవాడు. ఎందుకంటే ఆ కుటుంబంతో సన్నిహిత సంబంధం యేసుక్రీస్తుకి. ఎప్పుడు వెళ్ళినా కూడా వాళ్ళ కుటుంబంతో సన్నిహిత సంబంధం ఉంది కాబట్టి వెళ్ళి మంచి చెడు కనుక్కొని ప్రేమించాడు. ఆ కుటుంబాన్ని బాగా ప్రేమించాడు యేసుక్రీస్తు. అలాగే వాళ్ళు కూడా క్రీస్తుని కూడా అలాగే ప్రేమించారు. ప్రేమించినప్పుడు అనుకోకుండా యేసుక్రీస్తు వేరే ఊరిలో ఉన్నప్పుడు లాజరు చనిపోవడం జరిగింది. చనిపోయే 2 రోజుల ముందు కూడా యేసుక్రీస్తుకి కబురు పంపుతారు. అయ్యా, ఇదిగో మా సోదరుడైన లాజరు చావు బతుకులతో ఉన్నాడయ్యా, నువ్వు వస్తే వాడు బ్రతికిపోతాడా అని చెప్పి యేసుక్రీస్తు బతికిన కబురు పంపినప్పుడు యేసుక్రీస్తు ఎమ్మనే రాలా. 2 రోజులు అక్కడే ఉన్నాడు. ఈ వార్త తిన్నాక కూడా అక్కడే ఉన్నాడు. ఎందుకంటే అతను చనిపోవాలి, చనిపోయిన అతన్ని నేను లేపాలి, ఇది యొక్క తండ్రి దేవుని యొక్క మహిమ కొరకే జరగాలి, తద్వారా అనేక జనాంగం దేవుణ్ణి విశ్వసిస్తారు అనే ఒక ఉద్దేశంతో తండ్రి యొక్క చిత్తం అది. కేవలం కావాలని 2 రోజులు అక్కడ ఆగిపోయి తీరా చనిపోయాక సమాధి చేశాక యేసుక్రీస్తు రావడం జరిగింది. రాగానే మరియ, మార్తలు కాళ్ళ మీద పడి, అయ్యా నువ్వు 2 రోజులు ముందు వచ్చినడితే ఇదిగో మా సోదరుడు చనిపోయేవాడు కాదు, ఇప్పుడంతా చనిపోయాడు, లేట్ అయిపోయింది నువ్వు రావటం, ఇదిగో సమాధి కూడా చేసేసామయ్యా అని వాళ్ళు యేసుక్రీస్తుతో మాట్లాడిన సందర్భం మనకు కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు బాధపడ్డారు పాపం. నువ్వు 2 రోజులు ముందు వచ్చినట్టే బ్రతికేవాడు, బాధపడ్డారు. మనకి బైబిల్లో యేసుక్రీస్తు ఏడ్చిన సన్నివేశం ఒక సన్నివేశం కనిపిస్తుంది. అది ఇక్కడే ఈ లాజరు యొక్క సమాధి దగ్గర యేసుక్రీస్తు ఏడ్చాడు, కన్నీరు కార్చినట్లుగా. కనీసం ఆయన్ని సిలువ వేసి చంపినప్పుడు కూడా ఆయన కన్నీరు కార్చలా. కన్నీరు కార్చి తండ్రి దేవుడికి ప్రార్థన చేసి చనిపోయిన లాజర్ని బ్రతికించాడు. తద్వారా అక్కడ ఉన్న జనాంగం మొత్తం విశ్వసించాలి, దేవుణ్ణి నమ్మాలి అనే ఒక ఉద్దేశం దేవుని యొక్క చిత్తం. ఆ ప్రకారంగానే లాజరు తిరిగి లేవటం, అనేక మంది విశ్వసించడం జరిగింది. ఈ విశ్వసించిన వారు మొత్తం కూడా ఆయన చనిపోయే టయానికి వచ్చే లోపల ఎవరు కాళ్ళే ఎవరు నమ్మలా. లాస్ట్ 12 మంది అపోస్తులే మిగిలారు. చనిపోయాక ఒక మేడగదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉన్నారు. చనిపోయాడు కదా, మళ్ళా పునరుత్థానం అవుతానన్నాడు కదా, అవుతాడా లేదా అని ఒక ఆలోచనతో ఉన్నారు. వీళ్ళు ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో. అలా ఉన్న పరిస్థితుల్లోనే వాళ్ళకి దర్శనమిచ్చి ఈరోజు మనం చదువుకున్న పట్టణంలో చెప్పిన మాటలు. దీనంతటికీ ఈరోజు మనం చెప్పుకున్న ఈ అరగంట సేపు మాటలకి మూలం విశ్వాసం. మనం విశ్వాసం, దేవుడు ఇస్తాడు అనే నమ్మకాన్ని దృఢంగా నమ్మి విశ్వాసం ఉంచగలిగితే ఖచ్చితంగా మనకి ఏ సమయంలో ఇవ్వాలో దేవుడు తెలుసు కాబట్టి ఖచ్చితంగా అదే సమయంలో మనకి అది ఇస్తాడు. అది నమ్మాలి, నమ్మి విశ్వసించాలి. విశ్వసించి జ్ఞానస్నానం పొందిన వాడే రక్షింపబడును. కానీ మనం జ్ఞానస్నానం అయితే తీసుకున్నాం, కానీ విశ్వసించే వారంగా అయితే ఖచ్చితంగా లేవని చెప్పాలి. అలాంటి వారివైన మనకే ఈరోజు యొక్క పఠనం హెచ్చరిస్తూ ఉంది. ఉదాహరణకి మనం 2-3 మాటలు చెప్పుకున్నాం. అబ్రహాం గురించి చక్కని విశ్వాసాన్ని కోల్పోయినప్పుడు వాళ్ళకి ఏం జరిగిందనేది కూడా మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి మనం కూడా దేవుని యందు నమ్మకం, విశ్వాసం ఉంచి నాకు ఇవ్వలేదు, నాకు అది జరగలేదు, ఇంకెప్పుడు చేస్తాడు అనేది మనం ఆశ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు.
మన పిల్లలకి మనం ఎప్పుడు ఏది అవసరం ఎలాగైతే ఇస్తామో, అలాగే మనల్ని కన్నా తండ్రి మనకి ఎప్పుడు ఏది అవసరమో అది సకాలంలో ఇస్తాడు అనే నమ్మకాన్ని, అనే మాటని గట్టిగా విశ్వసించి ముందుకు సాగగలిగితే ఖచ్చితంగా దేవుని యొక్క వరం మన మీదకి తప్పకుండా వస్తుంది. ఈ విషయాన్ని మనం గుర్తించు వారంగా ఉండి ఆ యొక్క వరాన్ని మన యొక్క ప్రార్థన ద్వారా సాధించుకోవాలని మనం ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, జీవముగల నాయన, మీ పరిశుద్ధ నామానికి వేలాది స్తోత్రములయా. తండ్రి, గడిచిన కాలమంతా మమ్ము కాచి కాపాడి మాకు ఎలాంటి అపాయములు కలుగకుండా మమ్మును ఈ క్షణం వరకు సజీవునిగా ఎంచినందులకు మీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు తండ్రి. అలాగే నాయన, ఇదిగో ఈ క్షణం వరకు మా జీవితములో మీరు చేసిన సకల మేలుల కొరకై మిమ్మును స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాము తండ్రి. అలాగే నాయన, ఈరోజు యొక్క మీ వాక్యము ద్వారా మాకు విశ్వాసం అంటే ఏమిటి అని నేర్పించి ఉన్నారు తండ్రి. నాయన, మేము విశ్వాసం ఉంచిన ఏదో ఒక సమయంలో సాతానునికి లోబడి పడిపోయే వారముగా ఉన్నాము తండ్రి. మహోన్నతుడు నీవే తండ్రి. మా మీద దయ ఉంచి మమ్మను దుష్టులకు, సాతాను యొక్క శ్రేష్ఠులకు దూరంగా ఉంచుటకు కావలసిన మీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మాపై కురిపించమని ప్రభువా ఈ సమయం మిమ్మును ప్రార్థిస్తూ అడుగుతూ ఉన్నాము తండ్రి. అలాగే నాయన, మా దైనందిక జీవితములో మేము ఎన్నియో మారులు మిమ్మును మరచి త్రొట్టిల్లిపోతూ ఉన్నాము తండ్రి. మీ యొక్క జ్ఞానాన్ని మాకు వసకి క్రిందకు పడిపోవునట్లుగా, పైకి లేపునట్లుగా మీ యొక్క సహాయాన్ని మాకు దయచేయండి ప్రభువా. అలాగే తండ్రి, మా యొక్క సంఘాన్ని జ్ఞాపకపరచుకోండి. మా యొక్క సంఘంలోని ప్రతి బిడ్డను ఆశీర్వదించి వారికి కావలసిన సహాయాన్ని అందించమని ప్రభువా ఈ సమయమున మేము ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. అలాగే నాయన, ప్రపంచంలో ఉన్న వృద్ధులను, వితంతువులను, అనారోగ్యులను, అవిశ్వాసులను మీరు దర్శించండి ప్రభువా. మీ యొక్క దర్శనము ద్వారా మీ యందు మాలో విశ్వాసం బలపడినట్లుగా మీ యొక్క కృపావరాన్ని దయచేయమని ప్రభువా మా ఈ ప్రార్థనను మీ కుమారుడును మా ప్రభువైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్.